నిజమైన కళ్ళు. ఆంధ్రప్రదేశ్లోని ఓ చిన్న గ్రామంలో చిన్న మోటివంటి ఇంటి వద్ద ఒక వృద్ధుడు, కంటి చూపు బాగా లేని తాత, తన 15 ఏళ్ల మనవడితో జీవిస్తున్నాడు. తాత మనవడిని చూసి మృదువుగా ఇలా చెప్పారు: బాబూ, నేను అర్జెంట్గా కాకినాడ వెళ్ళాలి. సరైన బస్సు ఎక్కేలా నువ్వు నాకు సహాయం చెయ్యాలి. మనవడు తల ఆడిస్తూ అంగీకరించాడు. తాత, మనవడు గ్రామ బస్ స్టాండ్కు వచ్చారు. అక్కడ కొన్ని బస్సులు, చాయ్ స్టాల్స్ రద్దీగా ఉన్నాయి. వృద్ధుడు తన బస్ కోసం వేచి ఉన్నాడు. అంతలో ఒక ఏపీఆర్టీసీ బస్సు దుమ్ము లేపుతూ వచ్చి ఆగింది. తాత మనవాడిని అడిగారు: బాబూ, ఈ బస్సు కాకినాడకు పోతుందో లేదో చదివి చెప్పు. మనవడు బస్సుకు పెట్టిన నేమ్ బోర్డ్ చదవలే, ఏగా దిగచూస్తూ ఇలా చెప్పాడు: తాతయ్య, ఈ బస్సు కాకినాడకు వెళ్లదు. అదే సమయంలో బస్సు కండక్టర్ బయటికి వచ్చి అరిచాడు: త్వరగా ఎక్కండి, ఈ బస్సు కాకినాడకు పోతుంది. తాత మనవడి చదువు చూసి: నేను కళ్ళు లేని గుడ్డివాడిని, నువ్వు కళ్ళు ఉన్న గుడ్డివాడివి అని బస్సు ఎక్కాడు. మనవడు సిగ్గుతో తల వంచి తన తప్పును అర్థం చేసుకున్నాడు.